పసి నువ్వు మసి లెక్క ఉన్నా గాని నేను నిన్ను కసి లెక్క ప్రేమించిన. నేను కూడా బుజ్జి, మన ఇద్దరం ఎప్పుడు బజ్జీలో మిరపకాయ లెక్క ఇలాగే కలిసి ఉండాలి బుజ్జి. అవును పసి, పాలలో నీళ్ళలా, చాయలో చాపత్తిలా, కూరలో ఉప్పులాగా, మందులో సోడాలాగా, బీర్లో చేదులాగా ఎప్పుడు కలిసే ఉండాలి మని. సూపర్. చేదంటే గుర్తొచ్చింది, నీకొక చేదు విషయం చెప్పాలి. ఏంటిది మని? మీ ఇంట్లో కాకరకాయ కూర అండిరా? అది కాదు, మా ఇంట్లో మా మమ్మీ నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంది. ఓహో అవునా? నేను చెప్పింది మీరు విన్నది కరెక్టే. సంబంధాలు, పెళ్లి సంబంధాలు చూస్తుంది నాకని చెప్తున్నా. అలాగా? గింతటి చేదును గింత తీయగా చెప్తానవేందే? ముందు చెప్పాలని తెలియదా? మరే నేను నిన్న రాత్రి చెప్పిన నీకు, నువ్వే మందులా మంచిగా డిచ్చయి పన్నట్టున్నావు. మరి ఇప్పుడు ఎట్లని? ఎట్లేముంది, మా ఇంటికి వచ్చి మా మమ్మీతోటి మాట్లాడు. నువ్వు నేను రాను, మీ అమ్మకి నాకు మాటలు లేకపోయా. సరే రాకు, నేను మా మమ్మీ చూసిన సంబంధమే చేసుకుంటది. హలో మమ్మీ. మమ్మీ వస్తున్నా మమ్మీ. సరే. ఓయ్ పంతాలు మర్చిపోయి మీ అన్న వదినని తీసుకొని మా ఇంటికి వచ్చి మా మమ్మీతోటి మాట్లాడు, నేను పోతాన్నా. అబ్బా బావా, పని బాగా అవుతుంది. నీ బట్టలు, నా బట్టలు, మీ తమ్ముని బట్టలు విండలేక నా తల ప్రాణం తోక కత్తాంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటవే? పెళ్ళి. సరే చెయ్యి మరి, నీకు అభ్యంతరం లేకుంటే. కానీ పిల్ల అయితే నాకు నస్తేనే చేసుకుంటా. సన్నాస దరిద్రుడా. ఏంది పిల్ల నచ్చితే చేసుకుంటావా? తమకి ఈ కోరికలు కూడా ఉన్నాయా? అగో నువ్వే అంటే గానీ లగ్గమని. ఏంటి? లగ్గం నీకు కాదు, మీ తమ్మునికి. అలాగా? తమ్మునికా? రోజు మనల్ని చూస్తలేడా అనేవాడు, వానికి అలాంటి కోరికలు చచ్చిపోయి ఉంటాయి. అన్నా ఏందిరా? లగ్గం. అదే చెప్తానరా మీ వదినకు, నువ్వు చేసుకోవని. చేసుకుంటా అన్నా. ఎందుక పనికి మాలిన నాకు అర్థం కాదు. ఏందిరా పోయి పోయి మంటలు పడతా అంటావారా? పెంటల వడలేక. ఇగో మరిది, మంచిగా లగ్గం చేసుకో, నీకు జెండు బాం రాత్తది, కాళ్ళు ఒత్తుతుంది, తానానికి నీళ్లు పెడుతుంది, నీ బట్టలు విండేస్తుంది, తర్వాత సంక నాకు ఇస్తుంది. అన్నా నేను ఒక అమ్మాయిని ప్రేమించిన, నేను ఆమెనే చేసుకుంటా. ఏందిరా నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? కళాకారుని కదా అన్న, అందుకే. కళాకారునివే గాని కానీ కొంచెం కలరే తక్కువ అయింది. పసి ఎవరా అమ్మాయి? మనీషా. ఏంది గా చీవిడి ముక్కు మనీషనారా? చిచి ఆమె కాదన్న, జున్నత్త వాళ్ళ బిడ్డ మనీషా. ఏందిరా పోయి పోయి గా ట్రాన్స్ఫారం వైర్నే ప్రేమించిన వారా? ఆ ట్రాన్స్ఫారం ముట్టుకుంటేనే వెళ్ళిపోతాం. అరే నువ్వు ఆ వైర్ను కాక ఏ వైర్నన్నా ప్రేమించు, మీకు లగ్గం చేస్తా. ఏంది ట్రాన్స్ఫారం వైర్లకు లగ్గాలు కావా? మొగుళ్ళు ఉండరా? ఇది ఎక్కడ ఫిలాసఫీ నాకు అర్థం కాదు. అది కాదే, ఆ జున్ను ట్రాన్స్ఫారం వెరీ డేంజర్. ఎంత డేంజర్ అయినా ప్రతి దానికో స్విచ్ ఉంటది. పసి నువ్వేం బాధపడకో, ఇరే పోయి పిల్లని అడుగుదాం. పిల్లని అడగడానికి పులి దగ్గర పోవాల్సిందేనా? పోవాల్సిందే. ఇగో పసి ఆ మనిషికైతే ఎప్పి పెట్టి రేపు అత్తన్నామని. సరే వదినే. బాగా తిట్టుకుంటాను, ఊరుకోయేది నేను అనువ్వా? ఏం లేదు మమ్మీ, వట్టిగానే వట్టిగానే. అగో ముగ్గురికి ముగ్గురు పోతారు తీర్థయాత్రలుగా? కాదు, పెళ్లి యాత్రకు. పెళ్ళా? ఎవరకరా? ఎవరకంటావేంద్రా తెలివి తక్కువడా? మా ఇద్దరికి లగ్గమే, ఇంకోడు ఉన్నాడు, ఈడొక్కడే ఉన్నాడు. వీడు ఒక్కడే ఉన్నాడు కదా. ఇందాక అమ్మాయి ఎవరు? జున్నత్త వాళ్ళ బిడ్డ మనీషా. లగ్గమైనట్టే మీకు, మీ ముగ్గురికి లగ్గమైనట్టే. ఇక అబ్బా మమ్మీ మమ్మీ ఇప్పుడే ఓకే. అబ్బా కొంచెం సేపు ఆగే, అబ్బా కొంచెం సేపు ఆగినాక పో మమ్మీ.
పిల్లికి ఎదురొచ్చిందా ఏంది? పిల్ల వచ్చింది మమ్మీ, నల్ల పిల్లి. అగో పోయింది. అయినా నువ్వు కొంచెంసేపు కూసోలేవు మమ్మీ. అబ్బాయి పిల్లోతి. ఏంటి ఎన్నెళ్ళేంది అలా గిట్టుదారి పట్టిల్లు? మిమ్మల్ని చూడబుద్దయి నేనేమన్నా పెద్ద హీరోయిన్ నన్ను చూడబుద్ధి కావడానికి? ఏం పని మీద వచ్చిల్లో చెప్పుల్లి. కూసోని చెప్తాం. అయితే కింద కూర్చొని చెప్పుల్లి. మమ్మీ వాళ్ళు కూడా మన కులపోళ్ళే గానే. అలాగా? అందుకే కింద కూర్చోమంటన్నా. అసలే కులపోళ్ళని నమ్మదు, అవసరం ఉన్నప్పుడే ఇంటికి వస్తారు. పర్ఫెక్ట్. ఏంది జున్నత్త పనాడ మీ ఇంటికి వస్తే గిదేనా మర్యాద? అంతే కదా. నిన్ను ఇంటికి వస్తే నువ్వు నాకేమి ఇయ్యత్తి మర్యాద? అరే తమ్ముడు అవసరమా రా ఈ సంబంధం? ప్లీజ్ అన్న, ఆమె లవ్ చేసిందే. ప్లీజ్ అన్న, దండం పెడతా. ప్లీజ్ ప్లీజ్. నో యూస్. వాడు విండండి. చెప్పురు ఏం పని మీద వచ్చిల్లు? మేము కూర్చుంటేనే చెప్తాం, కుర్చీలు తేలి. ఏంది నా ఇంటికి వచ్చి నా విన్నే గులాంగిరి ఎత్తల్లా? నీకు దండం పెడతా జున్నత్త, కుర్చీలు తెప్పి కూర్చొని చెప్తాం విషయం. గిది మరి బుజ్జి, నువ్వై కుర్చీలు లేపోవే. ఇక జల్దీ ఎప్పుల్లి, నేను ఊరుకోవాలి. ఇగో అత్త, మనం తరతరాలుగా చుట్టాలం కదా, ఈ చుట్టరికాన్ని ఇంకా బలపడదాం అనుకుంటాన్నా. బలపడతావా? సరే నువ్వు నేను ఊరుకోయే అత్త. అయ్యో మమ్మీ కొంచెంసేపు ఆగొచ్చు కదనే. ఏందే ఎప్పుడన్నా నేను బయటకు పోతా అంటే పో అనేదాన్ని, ఇయ్యాలనేమో ఉండు అంటే అన్నావు. మా సమస్య అసొంటిది కదా. ఏంద్రా మా సమస్య అని ఇద్దరిని కలపంట అన్నావు. కలిసి బతుకుదాం అనుకుంటా అత్త వీళ్ళు. అగో గట్లెట్లా బతుకుతారు? మన వాళ్ళిద్దరికి లగ్గం చేస్తే. లగ్గమా? మీరు ఊపుకుంటే నేను అప్పుడే అనుకున్నా నా కొంప కేసరి పెట్టి లగ్గం. నేను చెప్పలేదు ఆనే మనిషి కులపొల్లు అవసరం ఉంటేనే వస్తారని. మీరు పీకుల్లి ఇక్కడ నుంచి. అయితే నేనే వీక్తా. మమ్మీ ఏందే పశ అంటే నాకు ఇష్టం. నాకు కూడా. మీ మొహాల మంట. వాడిని వేసుకుంటే నీకే కష్టమే. ఎందుకు కష్టం? మాకేమన్నా భూమి జాగా లేవేంది? భూమి దున్నినోనికి బువ్వే కరువు అవుతుంది. అందుకే నా బిడ్డకు జాబర్నిచ్చి లగ్గం చేద్దాం అనుకుంటాన్నా. బువ్వ కరువు అవుతుందని భూమిని దున్నుడు ఆపడు రైతు. అలా ఆపాల్సి వస్తే ఈ జాబార్లంతా జాబులు తిని బతకాల్సిందే. ఇగో బిడ్డ, నువ్వెన్నా నేపు మీ మందికి మాత్రం నా బిడ్డనియ్యా. ఎందుకలా? అత్తమ్మ నాకేం తక్కువ అయింది, ఎందుకు ఇయ్యా అంటాను నువ్వు? నువ్వు కొంచెం కర్రే ఉన్నావు పిల్లగా, నువ్వు నా కళ్ళు లెక్కే వద్దు. చేసుకునే నీ బిడ్డకే నచ్చినా నేను నీకెందుకు నచ్చలేను? మరే నేను నలిపే, ఇది నలిపే, ఈ లయ్య కూడా నలిపే. కనీసం వచ్చే అల్లుడు అన్న తెల్లగా ఉండాలని అనుకుంటాన్నా. పెద్ద సమస్య వచ్చి పడిందే. రోజు ముఖం వేలేటట్టు పౌడర్ వేసుకుంటా అత్త. ధీర శూర. పేరెంట్లో ఒలి పెట్టుకున్నా నీ కలర్ అట్లనే ఉంటది కదా. మమ్మీ నల్లగుంటేందే, మనసు తెల్లగుండాలి గాని. ఓ పిచ్చిదానా, మనసు ఎర్రగున్నా తెల్లగున్నేమన్నా కనిపిస్తుందని, అదే ముఖం అయితే నిండు కనిపిస్తుంది. ఆగు, నీకు మంచి తెల్ల పోరని తెచ్చి పెళ్లి చేస్తా. రాని ఆ సంగతే చూసుకుంటా. అత్త నీ బిడ్డ నాదే. ఏంద్రా బాగా ఓవరాక్షన్ చేస్తున్నావు. ఓవరాక్షన్ కాకపోతే ఏంది, నీ బిడ్డని ఇస్తావా అయ్యావా నువ్వు? ఇయ్యా. ఏ పాయ మనిషా, మనం లేసిపోయి లగ్గం చేసుకుందాం. అగో ఏరిల్లు లేచిపోయిన్లు. లేచిపోయిల్లా? మరి మళ్ళీ వస్తారా? అత్తరు లగ్గం చేసుకొని. లగ్గం చేసుకుంటారా? మరి మీరు ఏయనన్నారు కదా. సరే రమ్మనుల్లిగా, నేనే లగ్గం చేస్తా. తమ్ముడు రాలిరా. ఇక నాకు ఇష్టం లేదు కానీ చేస్తే తీయుల్లి లగ్గం.
నీకు ఇష్టమున్నా లేకున్నా మా ప్రేమను ఎవ్వరు ఆపలేరు.